హాయ్ అండి, వెల్కమ్ టు ఏఆర్ స్టైల్ కార్నర్. ఇవాళ మనం ఆరి స్టాండ్, ఆరి ఫ్రేమ్ గురించి అయితే తెలుసుకుందామండి. మీరు ఫస్ట్ టైం ఆరి మెటీరియల్ తీసుకున్నప్పుడు ఫ్రేము తర్వాత స్టాండ్ రెండు ఈవెన్గా ఉండేట్టుగా చూసుకోండి. ఇప్పుడు 18 ఇంచెస్ స్టాండ్ తీసుకున్నారంటే 18 ఇంచెస్ ఫ్రేమ్ కూడా తీసుకోండి. అప్పుడే రెండు ఇంత 18 ఇంచెస్ ఇంత ఫ్రేమ్ వస్తుందండి. ఈ ఫ్రేమ్లో మనం బ్యాక్ నెక్ మొత్తం ఒకేసారి ఫినిష్ చేయగలుగుతాం అనమాట. బ్యాక్ నెక్ అలాగే మనం అక్కడక్కడ బీడ్స్ అటాచ్ చేస్తాం కదా, అది మొత్తం ఈ ఫ్రేమ్లో అయితే కంప్లీట్ చేసేస్తాము. అలాగే 16 ఇంచెస్ తీసుకున్నాము అంటే అది కొద్దిగా స్పేస్ అనేది తక్కువ వస్తుందండి. 18 ఇంచెస్ అయితే మనకి ఒకే బ్లౌజ్కి ఒకేసారి బ్యాక్ నెక్ అనేది కంప్లీట్ చేసేసేయగలుగుతాం అనమాట. దానికోసమని నేను 80 ఇంచెస్నే ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు స్టాండ్ తర్వాత ఫ్రేమ్ మనం ఎలా ఫిక్స్ చేసుకోవాలో వీడియోలో అయితే చూసేద్దాం. ఇది వచ్చి ఐరన్ స్టాండ్ అండి. దీంట్లోనే స్టీల్ స్టాండ్స్ వస్తాయి, బాక్స్ టైప్ వస్తాయండి. నేను కొద్దిగా స్క్రూస్ అనేటివి లూజ్ చేశాను, ఇలా మీకు చూపించడం కోసం. ఇలా మూవ్ చేసినప్పుడు షేక్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఈ స్క్రూల్ని లూజ్ చేసుకోవచ్చు అండి. మనం ఇది విడ్త్ లూజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ అలాగే టైట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం ఇవన్నీ టైట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మూవ్ అవుతోంది మీ స్టాండు అని మీకు గన డౌట్ ఉండి వర్క్ చేసేటప్పుడు అన్కంఫర్టబుల్గా ఉన్నట్లయితే ఇక్కడ క్లాత్ ఏదైనా లేదు బెడ్షీట్స్ ఏదైనా కూడా కింద క్లాత్ అనేది వేసుకున్నాము అంటే అప్పుడు మూవ్ అవ్వదు అనమాట. చూసారా, ఇందాక మూవ్ అయింది, ఇప్పుడు చూసారంటే అంత మూవ్ అవ్వట్లేదు. ఇలా మీరు చిన్న ట్రిక్స్ని యూస్ చేసి కూడా వర్క్ చేసుకోవచ్చు. డిస్టర్బ్ లేకుండా ఉంటుంది, మీకు కంఫర్టబుల్గా ఉంటుందండి. ఇలా మూవ్ కాకుండా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి వాషింగ్ మిషన్కి కింద పుషర్స్ వస్తాయి చూడండి, అలా 4 పుషర్స్ ఈ ఫ్రేమ్కి సరిపడా ప్లాస్టిక్ ఏదన్నా పుషర్స్ ఉంటే కన్నా అటాచ్ చేసుకొని మీరు వర్క్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రేమ్కి క్లాత్ అనేది రోప్ చేసుకోవాలండి. అప్పుడే మనకి బ్లౌజ్ ఏ బ్లౌజ్ అయినా కూడా డ్యామేజ్ అనేది కాకుండా ఉంటుంది. ఇది వుడెన్ కాబట్టి అక్కడక్కడ పూసలు పట్టేస్తాయి. దానికోసము అలా పట్టకుండా ఉండడం కోసమే క్లాత్ అనేది రోప్ చేస్తామన్నమాట. ఇలా ఇది హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవడానికి ఫ్రేమ్ అండి. స్మాల్ ఫ్లవర్స్ ఇందులో వేసేసుకునేయచ్చు. దీంట్లో వేసేది నేను ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ వీడియో అనేది చేస్తున్నాను. ఇదే అండి స్టాండు. ఈ స్టాండు ఈ ఫ్రేమ్లో వచ్చేసి అడ్వాంటేజెస్ ఉన్నాయి, అలాగే డిసడ్వాంటేజెస్ ఉన్నాయండి. డిసడ్వాంటేజెస్ ఏమేనంటే మనం వెళ్ళి చూసి తీసుకోకుండా వచ్చాము అని అనుకోండి, అది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా లేదు వేరెవరి దగ్గరైనా తెప్పించుకున్నా, అలాంటప్పుడు మనం చూసుకోకుండా తెచ్చుకున్నప్పుడు స్టాండ్ అనేది ఈవెన్గా ఉండదన్నమాట. కంఫర్ట్ ఉండదు, అలా మూవ్ అవుతూ ఉంటుంది. ఇందాక చూపించానుగా నేను వీడియోలో, అలా మూవ్ అయ్యేటప్పుడు మనం వర్క్ చేసేది కంఫర్ట్గా వర్క్ చేయలేమన్నమాట. అడ్వాంటేజెస్ వచ్చేసి మనం వెళ్ళి చూసి తీసుకున్నప్పుడు మనకి ఏది కలర్ సెట్ అవుతుంది లేదు, మనం అక్కడ దాన్ని టచ్ చేసి చూసి తీసుకుంటాం కాబట్టి మనకు అది కంఫర్ట్ ఉంటుంది, వర్క్ చేయడానికి ఫ్రీగా ఉంటుందన్నమాట. దానికోసం చెప్పాను నేను. ఇది స్టాండ్ గురించి అయితే ఇదే అండి. నెక్స్ట్ ఆరి వర్క్ మీరు ఇంట్లో ఉండే నేర్చుకునే విధంగా మన వీడియోస్ వచ్చేసి బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్లోకి వెళ్ళారు అంటే బేసిక్ లెవెల్ అండ్ అడ్వాన్స్ లెవెల్ నేను ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంచానండి. బేసిక్ లెవెల్ అన్నీ క్లియర్గా ఉన్నాయి, అడ్వాన్స్ లెవెల్ క్లియర్గా ఉన్నాయి. నెక్స్ట్ ఎవరైనా క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యారని అంటే జాయినింగ్ డీటెయిల్స్ ఇస్తాను. క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళకి ప్రో క్లాసెస్ ప్రో లెవెల్ క్లాసెస్ కూడా నేను కండక్ట్ చేస్తున్నాను. అంటే మీరే ఓన్గా డ్రాయింగ్ వేసుకొని ట్రేసింగ్ అండ్ స్ట్రెచ్చింగ్ చేసుకునే విధంగా నేను చెప్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ కూడా ఫ్రీ క్లాసెస్ అనేటివి తీసుకుంటున్నాము, టైలరింగ్ క్లాసెస్ తీసుకుంటున్నాము. మీరు ఏ క్లాసెస్ ఇష్టం అయితే ఆ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ మీరు ఆరి వర్క్ కానీ లేదా హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ కానీ టైలరింగ్ కానీ ఏదన్నా మీరు నేర్చుకున్నారు అంటే మీరే ఓన్గా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోగలుగుతారు. దానికోసమే నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తూ ఉన్నాను. నెక్స్ట్ క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళకి బిజినెస్ టిప్స్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ని చూడండి. ఛానల్ కనుక నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.